ఒకరోజు దేవతలు మరియు అసురుల మధ్య ఒక మహాయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు బలహీనులయ్యారు. వాళ్ళు శ్రీమన్నారాయణుని ఆశ్రయించి సహాయం కోరారు. శ్రీ మహావిష్ణువు చెప్పాడు, మీరు అమృతం పొందాలంటే పాల సముద్రాన్ని మదనం చేయాలి. దానితో ఒక దివ్య అమృతం దొరుకుతుంది. అది మీ బలాన్ని పెంచుతుంది అని చెప్పారు. దాని తర్వాత దేవతలు మరియు అసురులు ఇద్దరు కలిసి మందర పర్వతాన్ని దగ్గరికి వెళ్ళారు. అక్కడనే పాల సముద్రం కూడా ఉంది. ఆ పాల సముద్రంలో ఉన్న మందర పర్వతాన్ని మదనం చేస్తేనే అక్కడి నుంచి అమృతం దొరుకుతుంది అని అందరూ సిద్ధపడి చేయడానికి సిద్ధపడ్డారు. కానీ అక్కడ ఆ కొండ ఎటూ కదలకపోవడంతో మదనం చేయడానికి చాలా కష్టమైంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కుర్మ రూపం ధరించి ఆయన పెద్ద పీఠంపై మందర పర్వతాన్ని నిలబెట్టి మదనం చేపించాడు. మదనం చేపించిన మొదట్లో అక్కడ అహలాహల అనే విషయం వస్తుంది. అప్పుడు పరమశివుడు వచ్చి దాన్ని తాగుతాడు. దాని తర్వాత అమృతం వస్తుంది. అసురులు దాన్ని తీసుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ కుర్మ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు వాళ్ళని దూరం పెట్టి దేవతలందరికీ అమృతాన్ని ఇచ్చాడు. థర్డ్ పార్ట్లో మనం 3వ అవతారం గురించి మాట్లాడుకుందాం.